రాష్ట్ర సమగ్ర వార్తావాహిని ఏపీ టీవీ న్యూస్. ఇటీవల జరిగిన పరిణామాలని, కొంతమంది వ్యక్తులు భారతీయ జనతా పార్టీపై చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తూ విజయవాడలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో భారతీయ మహిళా మోర్చా విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో శ్రీమతి చిగురుపాటి లక్ష్మి, శ్రీమతి గాయత్రి, శ్రీమతి సునీత పాల్గొని బీజేపీపై కాంగ్రెస్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ముందుగా మీడియా సోదరులకు నమస్కారం. నా పేరు గాయత్రి అండి, స్టేట్ మహిళా మోర్చా మీడియా ఇన్ఛార్జిని. ముందుగా పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి అసువులు బాసిన వారందరికీ అశ్రు నివాళులు అర్పిస్తూ, షర్మిల గారు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షురాలుగా ఉండి విమర్శలు చేయవచ్చు, కానీ దేశం గర్వించదగ్గ ఒక ప్రధానిని స్థాయికి మించి వాపును చూసుకుని బలుపు అనుకుని పిచ్చి పరాకాష్ఠకి ఎక్కి ఏం మాట్లాడుతున్నారో తెలియని విధంగా విమర్శలు చేయటం మేము బీజేపీ నుంచి, మహిళా మోర్చా నుంచి ఖండిస్తున్నామండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలన్నీ గర్వించదగ్గ వ్యక్తిగా ఉన్నారు, గౌరవించే వ్యక్తిగా ఉన్నారు. అలాంటి ఒక వ్యక్తిని మీరు మీ నోటికి వచ్చినట్లు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చప్పట్లు కొడతారేమో, కానీ దేశంలో ప్రతి వ్యక్తి, మీరు చేసిన, మీ అన్నగారు చేసిన అవినీతిని తెలుసుకున్న ప్రతి వ్యక్తి మీరు రోడ్డు మీదకి వస్తే రాళ్లతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అన్నా చెల్లెళ్ళు ఆస్తి వివాదాలను సెటిల్ చేసుకుంటానికి రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణలో ఒక పార్టీ తెరిచి అక్కడ గవర్నమెంట్ తరివేస్తే ఇక్కడ ఏపీకి వచ్చి దాక్కుని గురువింద గింజ సామెతలాగా శ్రీరంగ నీతులు చెప్తున్నారు. అట్లాగే రాజకీయంలో మీ అన్నగారు, మీరు కుటుంబ సమేతంగా ఎంత పెద్ద అవినీతి చేశారో దేశం మొత్తం చూస్తున్నారు. ప్రపంచ రికార్డే సృష్టించారు మీరు చేసిన అవినీతిలో. కాంగ్రెస్ హయాంలో జరిగినన్ని అవినీతి ఎక్కడా జరగలేదు. లుంబిని పార్క్ లో ఆ రోజు జరిగిన దాడి మీ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడే జరిగింది. అంటే దానికి మీరు బాధ్యత వహించారా అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అట్లాగే ముంబైలో తాజ్ హోటల్లో ఉగ్రదాడి జరిగితే ఆ రోజు కాంగ్రెస్ హయాంలోనే జరిగింది అది. మరి ఆ రోజు రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ బాధ్యత వహించారా? అంటే వారు టెర్రరిస్టులా? ఆ రోజు మీరు మన సైనికులకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇవ్వకుండా ఉన్నారు అని అంటే మీరు టెర్రరిస్టులకి సహకరిస్తున్నారు అని చెప్పి మేము అనుకోవాలా? భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మీరు మాట్లాడిన ఈ మీరు ప్రధానమంత్రి గారిని మీరు మాట్లాడిన దాన్ని మేము ఖండిస్తున్నాము. అట్లా దేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఏ ఉగ్రవాద దాడి జరిగినా అధికార పార్టీకి ప్రతిపక్షాలు కానీ, అఖిల పక్షాలు కానీ అన్నీ సహకరించి ఉగ్రవాద దాడిని సమూలంగా నాశనం చేయాలి, తుడిచిపెట్టేసేయాలి అనే విధంగా రాష్ట్ర ప్రజలకు కానీ, కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి కానీ సహకరించి ప్రజలకు మేమున్నాము అనే ధైర్యం చెప్పే విధంగా ఉండాలి. కానీ మీరు ఈ విధంగా శవరాజకీయాలు చేస్తే ప్రజలు మిమ్మల్ని చాలా అసహ్యించుకుంటున్నారు. మీరే కాదు, ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే భారత జాతిని, మన భారత ప్రధానమంత్రి గారిని ఎంతో గౌరవిస్తున్న ఈ రోజుల్లో ఈ టైంలో కూడా మీరు ఇంకా కాంగ్రెస్ పార్టీ వాసనలు పోకుండా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ వాసనలు ఎప్పటికీ పోవు. ఇప్పుడు ఇంత జరిగింది అనంటే, కాశ్మీర్ ఈ విధంగా రక్తమూడుతోంది అనంటే, ఆ రోజు నెహ్రూ గారు స్వాతంత్రం వచ్చిన సమయంలో ఆయన చేసిన అనాలోచిత నిర్ణయాల వల్లే ఈరోజు కాశ్మీరు ఈ విధంగా రక్తమూడుతోంది. భూతల స్వర్గంగా ఉండాల్సిన కాశ్మీర్ లోయ ఈ రోజుకి ప్రశాంతంగా స్వేచ్ఛగా మనం వెళ్ళలేకపోతున్నాము. అక్కడ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకోలేకపోతున్నారు. అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ, మీరు ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఆ నెహ్రూ గారు చేసిన అనాలోచిత నిర్ణయాలు, ఆయన తీసుకున్న నిర్ణయాలే కారణం. అలాంటి కాంగ్రెస్ పార్టీలో ఉండి మీరు ఈ విధంగా ప్రపంచంలో ప్రపంచాన్ని ఒక దిశానిర్దేశం చేస్తున్న మన దేశం గర్వించదగ్గ ఒక ప్రైమ్ మినిస్టర్ గారి మీద
మీరు అవాకులు చవాకులు పేలితే ఇక్కడ ప్రజలు కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ మిమ్మల్ని క్షమించదు, అలాగే ప్రజలు కూడా ఏమాత్రం మిమ్మల్ని క్షమించే ఉద్దేశం లేదు. మీరు ఇలానే చేస్తూ ఉంటే రోడ్డు మీదకి వచ్చిన మరుక్షణం మేము కాదు, సామాన్య ప్రజలు కూడా రాళ్లతో సమాధానాలు చెప్తారు. దయచేసి మీరు నోటిని అదుపులో ఉంచుకొని రాజకీయాన్ని రాజకీయంగా చేయండి. విమర్శలు సహృదయ అంటే విమర్శ చేస్తే ఆ విమర్శ అందరికీ పనికొచ్చేదిగా ఈ విధంగా అంటే వాపుని చూసి బల్పు అనుకునే విధంగా కాకుండా విమర్శలాగా ఉండాలి, రాజకీయ విమర్శలాగా ఉండాలి. అంతేకాని ప్రధానమంత్రి గారిని ఏదో అంటే నేనేదో మీడియా అటెన్షన్ అంతా నా మీద ఉంటుంది అనేలాగా మీరు ప్రవర్తిస్తే ఆకాశం మీద ఉమ్ము వేస్తే అది ఎవరి మీద పడుతుంది? మీ మీదే పడుతుంది. కాబట్టి దయచేసి అది దృష్టిలో పెట్టుకొని మీరేంటో మీ స్థాయి ఏంటో కాంగ్రెస్ పార్టీ ఏం తప్పులు చేసిందో కనీసం అవన్నీ గుర్తు చేసుకొని మీరు ఎంతలో ఉండాలో అంతలో ఉండి దేశ ప్రజలకి మేమున్నాము, ప్రతిపక్షంలో అయినా మీరు ఉన్నారు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న మేము ప్రజలకు అండగా ఉన్నాము, ఈ టెర్రరిస్టుల్ని వీళ్ళందరినీ సమూలంగా నాశనం చేయడంలో సమూలంగా నిర్మూలించడంలో ప్రభుత్వానికి ప్రజలకి మేము తోడ్పడతాము అనే విధంగా వాళ్ళకి సహకరించే విధంగా మీరు మాట్లాడితే బాగుంటుంది. మీరు ఒక రాజకీయంలో ఉన్నారు అని మేము ప్రజలు గుర్తిస్తారు. లేదు ఇలానే మాట్లాడతాను అని అంటే మీ అన్నగారికి పట్టిన గతే మీకు పడుతుంది. మీరు చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తరఫు నుంచి ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు చిగురుపాటి లక్ష్మి. నేను ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జోనల్ ఇన్ఛార్జిగా నా బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను. మొన్న పహల్గాంలో జరిగినటువంటి హృదయ విదారక ఘటనను యావత్ భారతదేశం మాత్రమే కాకుండా యావత్ ప్రపంచం కూడా ఖండించింది. ఈ రోజున రాజకీయంగా విమర్శలు చేయడం అనేది సర్వసాధారణం, రాజకీయ విమర్శలు అవసరం కూడా. కానీ జరిగినటువంటి దుర్ఘటనలను అడ్డం పెట్టుకొని ఏదో మా ఉనికిని మేము చాటుకోవాలి, మేము కూడా ఒక రాజకీయ పార్టీలో ఉన్నాము, మా పార్టీ భూస్థాపితం అయిపోయింది కాబట్టి ఉనికిని చాటుకున్నాము అనేటటువంటి ఉద్దేశంతో ఈ రోజున నరేంద్ర మోడీ గారి మీద స్థాయి మరిచిపోయి విమర్శలు చేసినటువంటి షర్మిల గారి గురించి ఇవాళ మాట్లాడుకోవాలి. ఆమె కుటుంబం గురించి మాట్లాడాలంటే లుంబిని పార్క్ దుర్ఘటన జరిగినప్పుడు వాళ్ళ నాన్నగారే గవర్నమెంట్లో ఉన్నారు. మరి ఆ రోజున హృదయ విదారక ఘటన జరిగింది. మరి వాళ్ళ నాన్నగారు టెర్రరిస్టు ఉగ్రవాది అని ఆవిడ ఒప్పుకున్నట్టేనా? అలాగే గోకుల్ చాట్ ఎంతమంది అమాయకులు చనిపోయారు ఆ సంఘటనలో. ఆ రోజున కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది అక్కడ. మరి ఆ రోజున చనిపోయినటువంటి కుటుంబాలను వాళ్ళు ఉగ్రవాదాన్ని ప్రేరేపించి చేసినటువంటి పరిస్థితి ఉందా? షర్మిల గారి మాటలను బట్టి చూస్తే అదే కదా మనం అర్థం చేసుకోవాల్సింది. మరి మనకి తాజ్ హోటల్లో జరిగినటువంటి సంఘటన ఎప్పటికీ మర్చిపోలేము. ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు సామాన్యులు పిల్లలు అందరినీ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఆ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ ఫోర్స్లో ఉంది. ఆ రోజున అక్కడ జరిగినటువంటి సంఘటనలో ఎంతోమంది ఐపీఎస్లు ఎదురొడ్డి ఉగ్రవాదులకి ఎదురొడ్డి ఫైట్ చేయడానికి కొంతమందినైనా హోటల్లో కాపాడుకుందామని చెప్పి ఫైట్ చేయడానికి ముందుకెళ్ళినటువంటి పరిస్థితిలో వాళ్ళు తొడుక్కోవడానికి కనీసం వాళ్ళకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కూడా అందించలేనటువంటి పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదుల పక్షాన నిలబడిందా, దేశాన్ని ఉగ్రవాదులకి నక్సలైట్లకి తాకట్టు పెట్టిందా అనేటటువంటి విషయాన్ని వాళ్ళ దేశ ప్రజల ముందు మేము ఉంచుతున్నాం, ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. అలాగే చూడండి, తన స్థాయి తన వయసు మర్చిపోయి తన కుటుంబం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అంటే దోచుకోవడం దాచుకోవడం మాత్రమే తెలిసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి షర్మిల ఈ రోజున నరేంద్ర మోడీ గారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే నా బిడ్డలు ఆ దేశాల్లో ఉండిపోయారు, ఏదో ఒక రకంగా మన దేశానికి మన ప్రజలు రప్పించుకోవాలి అనే ఉద్దేశంతో ఇరువురు దేశాలతోనూ సంప్రదింపులు జరిపి మన భారతీయుల్ని మన దేశానికి ఒక తండ్రి స్థానంలో నిలబడి వాళ్ళకి ఎటువంటి ప్రమాదము జరగకుండా సురక్షితంగా వారి వారి కుటుంబాలకి చేర్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. మరి ఇవన్నీ షర్మిలకి కనిపించట్లేదా? ఆ రోజు నువ్వు దాచుకొని దోచుకున్న డబ్బు
లెక్క పెట్టుకుంటా కూర్చున్నామని మేము అడుగుతున్నాము. కశ్మీర్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ 9 సంవత్సరాల పరిపాలనలో కనీసం ఆ కశ్మీర్లో చల్లటి గాలులు పీల్చుకుంటున్నారు ప్రజలు అంటే అది మోడీ గారి పుణ్యమే అని యావత్ ప్రపంచానికి తెలుసు. మరి షర్మిల గారు ఎక్కడున్నారు? ఇవన్నీ జరుగుతున్న భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మోడీ గారు వచ్చిన తర్వాత ప్రజలు ఎంత ప్రశాంతంగా బ్రతుకుతున్నారు అనేది ఆవిడ తెలుసుకోలేకపోతున్నారా? ఇంకొక విషయం ఇక్కడ ప్రస్తావించాల్సింది ఏంటంటే, వారి దోపిడీ, వారు దాచుకున్న సొమ్ములు, వారు కబ్జా చేసినటువంటి భూములు, ఈ విషయాల్లో అన్నా చెల్లెలు గొడవలు పడి వాళ్ళ గొడవల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ ప్రజలకి అంటించాలని చూసి, ఇదేదో రాష్ట్రాల సమస్యగా ప్రజల మీద రుద్దాలని చూసి భావించి అవాకులు చవాకులు అందరి మీద వయసు తేడా లేకుండా, పెద్దవారు చిన్నవారు అనే విచక్షణ లేకుండా, ఆడ మగ పిల్లలు అనే తేడా లేకుండా మీరు మాట్లాడినటువంటి భూత పురాణాలు ఇవన్నీ ప్రజలు తిప్పికొట్టారు. మీ అన్నని ఎక్కడికి పంపించారో మీకు తెలుసు కదండి. మీ పార్టీ భూస్థాపితం అయిపోయింది మీకు తెలుసు కదా. అలాంటి ఒక అరాచక కాంగ్రెస్ పరిపాలన పార్టీకి మీరు రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇవాళ ఎటువంటి కాశ్మీర్లో అట్టుడికి పోయేటటువంటి పరిస్థితిలో ఉండేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అలాంటి అరాచక పరిపాలన నుంచి ఇవాళ ప్రజల్ని విముక్తుల్ని చేసి అనుక్షణము కూడా ప్రజల కోసమే, వారి మంచి కోసమే బ్రతికేటటువంటి పార్టీ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఇవాళ ప్రపంచ దేశాలు సైతం అనుసరిస్తున్నాయి. వారిని మార్గదర్శకంగా తీసుకొని వారి నిర్ణయాలు వాళ్ళ దేశాల్లో కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకునేటటువంటి పరిస్థితిలో ఇవాళ భారతదేశం ఉంది అంటే మనందరం భారతీయులుగా గర్వించదగినటువంటి విషయం. అయితే ఈ రోజున ఇక్కడ ఏదైనా ఒక జరగరాని సంఘటన జరిగింది అంటే మానవత్వం ఉన్న మనుషులందరూ ఏకమయ్యి ఒక్క తాటి మీద నిలిచి ఖండిస్తారు. అలాంటి సంఘటనలు జరగకుండా చూసేయడానికి వాళ్ళ ప్రోత్సాహం అందిస్తారు. కానీ ఈవిడేం మాట్లాడుతున్నారు? కులాలు, మతాలు, విద్వేషాలు ఇలాంటి పరిస్థితుల్లో కూడా రెచ్చగొట్టి దాని మీద శవ రాజకీయాలను ఆధారంగా చేసుకొని ఏదో నేను కూడా ఉన్నాను అని నిరూపించుకోవాలనే తపంతో ఏం మాట్లాడుతుందో స్పృహ కోల్పోయి ఇవాళ నరేంద్ర మోడీ గారి మీద అవాకులు చవాకులు పేలుతుంటే ప్రజలు నీకు కూడా బుద్ధి చెప్పి మీ అన్నకి ఎటువంటి పరిస్థితి పట్టించారో నీకు అంతకంటే హీన పరిస్థితికి నేను తీసుకెళ్తారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడినా, నరేంద్ర మోడీ గారి గురించి అవాకులు చవాకులు పేలిన భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా చూస్తూ ఊరుకోదు. నీకు ఎలాంటి బుద్ధి చెప్పాలో మాకు తెలుసు అని హెచ్చరిస్తున్నాము. థ్యాంక్ యూ.